శ్రీ గురుభ్యో నమః. 24 డిసెంబర్ 2023 ఆదివారం. రమణ భాష్యములు 326వ ప్రశ్న. నెక్స్ట్ అందరూ జాయిన్ అవుతారండి. నరసింహ గారు, మనం మొదలు పెడదాం. నేను ఆన్లైన్లో ఉన్నానండి. ఆ? అంటే రాజేష్ కూడా వచ్చాడు కదా, ముగ్గురు ఉంచితే మొదలు పెడుతున్నాను సాధారణంగా. సరే సరేనండి, స్టార్ట్ చేద్దాం. ఎందుకండి ఇద్దరైతే నేను వెయిట్ చేస్తుంటాను. వస్తారు అందరూ. ఒక ప్రశ్నకి సమాధానంగా అక్కడే ఉన్నటువంటి ఆ సేవకుడికి భగవాన్ ఏమన్నారంటే, ఇది నిన్న అయింది కానీ ఇంకా దీంట్లో కొంచెం కంటిన్యూషన్ అవ్వలేదేమో. రెస్ట్లెస్నెస్, మనస్సు యొక్క రెస్ట్లెస్నెస్ కోసం కంప్లైంట్ చేస్తారు. అసలు మనస్సును తెలుసుకోండి, అప్పుడు తెలుసుకుంటారు అందరూ. నిజమే, ఒక వ్యక్తి ఎప్పుడైతే ధ్యానం చేయడానికి కూర్చుంటారో ఆయన ఆలోచనలన్నీ చాలా డజన్ల కొద్దీ వచ్చేస్తాయి. మైండ్ అంటే కేవలంగా ఆలోచనల యొక్క బండిలే. ఈ ప్రయత్నించిన దీని ఆలోచనలను నేనేమో బయటకి పంపించాలని అది ఎప్పుడూ జయప్రదం అవదు. ఎప్పుడైతే వ్యక్తి సెల్ఫ్లో ఉంటాడో అదే మంచిది. ఎవరైతే అలా చేయలేకపోతున్నారో వాళ్ళకి జపం, ధ్యానము అన్నవి చెప్పబడ్డాయి. అంటే ఇది ఎలా అంటే, ఇది చెప్పేశాం నిన్న. ఎలిఫెంట్కి ఏమో ఒక చైన్ ఇస్తే అది ఎప్పుడు కూడా ఇటు అటు ఆ ట్రంక్ని కదల్చకుండా ఉంటుంది. సాధారణంగా అది రెస్ట్లెస్గా ఉంటుంది. అది ఎటువైపైనా ఆ స్ట్రీట్స్లో కదులుతూ ఉంటుంది. ఒక చైన్ ఇస్తే అదేమో ఆ రెస్ట్లెస్నెస్ తగ్గిపోయి దాన్ని పట్టుకుంటుంది అనమాట. అదేవిధంగా ఈ మనస్సు రెస్ట్లెస్గా ఉంటుంది. దానికి ఏమైనా జపము, ధ్యానం అనే ఎంగేజ్మెంట్ ఇస్తే ఇతర ఆలోచనలన్నీ కూడాను తొలగిపోతాయి. మనస్సు ఏకాగ్రత చెందుతుంది ఒకే ఒక ఆలోచన మీద. ఆ విధంగా అది ప్రశాంతం అయిపోతుంది. ఇతర ఆలోచనలు వాటిని తొలగించాలి. ఇంకొకటి చెప్పారు, అదే అంటే ఆవు కోసం అది దానికి రోజు కూడా కొంచెం గడ్డి పెడితే ఆ మొదట కొంచెం తిని మరి పక్క వాళ్ళ దానికి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే దానికి ఎక్కువగా పెట్టేశాక అది తిన్న మరి ఇంకా పక్క వాళ్ళ దానికి వెళ్ళమన్నా వెళ్ళదు. అలాగే మనస్సు కూడాను అని ఎగ్జాంపుల్ చెప్పారు. ఇప్పుడు 327వ ప్రశ్న. ఇది 326 అయింది. ఇంత పెద్ద ప్రశ్న ఉందా? 326. ఆలోచనలు లేని స్థితిలో ఉండాలంటే అక్కడ సంఘర్షణ తప్పనిసరి. తన సహజమైనటువంటి మూల స్థితికి వ్యక్తి ఫైట్ చేయాల్సి వస్తుంది. ఎవరైనా ఈ ఫైట్లో ఎవరైతే జయప్రదం అవుతారో వాళ్ళు వాళ్ళ లక్ష్యాన్ని చేరుకోగలుగుతున్నారు. అంటే ఎనిమి ఎవరు? మనకి ఆలోచనలు. అవన్నీ కూడా అణగారిపోవాలి సెల్ఫ్లో. అప్పుడు అవి అదృశ్యం అయిపోతాయి సంపూర్ణంగా. ఈ ఆలోచనలే మనకి శత్రువులు అంటున్నారు. వాటి ఆబ్సెన్స్లో ప్రపంచం కానీ, భగవంతుడు కానీ ఎవరూ లేరు, సృష్టికర్త కానీ. ఆత్మ యొక్క ఆనందమే ఒక్కటే ఉంటుంది. ప్రహ్లాద సమాధిలో ఉన్నప్పుడు విష్ణు ఈ విధంగా ఆలోచించాడు. ఇదంతా అయిపోయింది మనకి. ఇప్పుడు 327వ ప్రశ్న. ఈ హాల్లో ఉన్న ఆడియన్స్ చాలా అటెంటివ్గా ఉన్నారు, వింటున్నారు. అందులో ఒక చాలా సిన్సియర్గా ఉన్న భక్తుడు భగవాన్ ఇలా అడిగారు. ఆయన ఎంతో ప్రభావితం అయ్యాడు. తన్ని తాను కోల్పోయాడు. అడగలేదు, ఆయన తన్ని తాను అంటే కంప్లీట్గా తెలివి లేకుండా అయిపోయాడు అనమాట. ఆయన ఎక్స్పీరియన్స్ని ఆయన ఈ విధంగా వర్ణించాడు. నేను
ఎంతో కాలమే ఆశ్చర్యపోతున్నాను, ఎక్కడ ఈ కరెంట్ మొదలవుతుంది? శరీరంలోనా, ఇంకా బయట? సడన్గా నా శరీరం టెన్యూస్గా, అంటే అది అది పోయే వరకు, డిసపియర్ అయ్యే వరకు అది స్టిఫ్గా అయిపోయింది. ఎంక్వైరీ నేనెవరు అని అది వెళ్తూనే ఉంది, చాలా క్లియర్గా, ఫోర్స్గా. ఐ ఐ ఐ అన్న ఈ సౌండ్ ఒక్కటే మిగిలింది. అక్కడ ఎంతో విశాలమైనటువంటి వ్యాపకత్వం, ఇంకేమీ లేదనమాట, అది తప్ప. అక్కడ ఏంటంటే ఏదో, అంటే క్లియర్గా లేని ఒక అవగాహన వచ్చింది ఆ హాల్లో. నాకేం తెలిసిందంటే ప్రజలు అక్కడ నిలబడ్డారు, వేదిక్ చాంట్ అయ్యాక అందరూ కూడా అక్కడ నిలబడ్డారు సాల్యూట్ చేయడానికని. నేను కూడా నిలబడదలుచుకుంటున్నాను. ఆ ఆలోచన నన్ను ఆ, దూరం చేసేసింది. మళ్ళీ నేను ఆ ఒక్క విషయంలోనే ఉండిపోయింది. ఈ అనుభూతి కంటిన్యూ అయింది నేను భగవాన్ యొక్క వాయిస్ వినే వరకు. ఆయన యొక్క వాయిస్ నన్ను నేను సమీకరించుకునేటట్టు చేసింది. నేను అప్పుడు నిలబడ్డాను, నమస్కరించాను. ఒక విచిత్రమైన ఫీలింగ్ నాలో కంటిన్యూ అవుతుంది ½ నుంచి. అది నేను మర్చిపోలేను. ఇది ఇంకా నన్ను వెంట తరుముతూనే ఉంది. ఆయన మాటలు భగవాన్ విన్నారు, సైలెంట్గా ఉండిపోయారు కొంతసేపు. కొన్ని అబ్జర్వేషన్స్ ఆయన నోటి నుంచి ఇలా వచ్చాయి. వ్యక్తి తన శరీరం నుంచి బయటికి వెళ్ళిపోయినట్టు అనిపించవచ్చు, కానీ శరీరం మన ఆలోచన కంటే అతీతంగా లేదు. ఆలోచన లేనప్పుడు శరీరం కూడా లేదు. ఎవరు రాలేదేంటి వాళ్ళ? అదే మన ఇద్దరమే ఉన్నాం లక్ష్మి గారు, పర్వాలేదు, మీరు కంటిన్యూ చేయండి. బాహ్యంగా వెళ్ళడం లేదు, లోపలికి రావడం లేదు. ఆబ్సెన్స్ ఆఫ్ బాడీ లేనప్పుడు బయటికి వెళ్ళడం లేదు, లోపలికి రావడం లేదు. ఏదైనా ఈ అలవాటు అన్నది, ఈ ఫీలింగ్, అంటే బయటికి వెళ్తున్నానన్నది ఉత్పన్నమైంది. అక్కడ వడగళ్ళకి ఒక ముక్క అక్కడ పడిందనమాట సముద్రం మీద. అది ఏంటవుతుంది, మళ్ళీ కరిగిపోతుంది, అండ్ అది కూడా నీరు అయిపోతుంది. వేవ్, కిరణం, అంటే అది ఒక ఆ, అంటే కెరటన్ లాగా అయిపోతుంది. ఆ విధంగాను సముద్రంలో, అంటే వడగళ్ళ ముక్క పడితే అది కూడా కరిగిపోయి అది నీళ్లుగా మారిపోతుంది. అదే విధంగా సూక్ష్మతరమైన ఈ బుద్ధి చిన్న డాట్గా, ఇగోగా పైకొచ్చి హృదయంలోంచి పెద్దగా అయి ఫైనల్గా అది కూడా అందులో ఆ హార్ట్తో ఒకటిగా అయిపోతుంది అని ఆ ఉపమానం చెప్పారు. అక్కడ అంటే పాలు ఉన్నప్పటికీ సముద్రంలాగా, అంటే మీరు యూ డ్రింక్ ఇట్ విత్ ఏ మౌత్, ఒక నోటితోటి మీరు తాగగలరు. ఎంత వీలైతే యాజ్ వైడ్ యాజ్ ద సీ, సముద్రం ఎంతలా ఉందో అంతాను. యూ కెన్ సక్ ఇట్ ఓన్లీ త్రూ ద టైనీ క్యాపిలరీస్ ఆఫ్ ద ప్యాప్స్, అంటే చిన్న చిన్న ఆ క్యాపిలరీస్ ద్వారానే మీరు దాన్ని పీల్చుకోగలరు. నమ్మల్వార్ అనే వైష్ణవ సైంట్, అంటే మహర్షి ఇలా చెప్పారు, నా యొక్క సెల్ఫే నీవై ఉన్నావు. దాని అర్థం ఏంటి? నేను నా సెల్ఫ్ని తెలుసుకోవడానికి ముందు నేను అంతటా తిరుగుతున్నాను బాహ్యంగాను నీ కోసం. అది నేను తెలుసుకున్నాక నా సెల్ఫ్ని నేనేం చూస్తున్నానంటే నీవే నా సెల్ఫ్ అయి ఉన్నావని. ఇది ఈ అంటే ఏ విధంగా ఫిట్ అవుతుంది ఈ క్వాలిఫైడ్ ఏకత్వానికి? ఇట్ మస్ట్ బి ఎక్స్ప్లెయిన్డ్. ఈ విధంగా మనం చెప్పొచ్చు, నా సెల్ఫ్ అనేది అంతటా వ్యాపించింది, నీవు అంతర్యామిగా ఉన్నావు, ఇమ్మెనెంట్ బీయింగ్గా. ఆ విధంగా ఐఎమ్ ఎ పార్ట్, నేను నీలోని
నీ బాడీలోని పార్ట్గా ఉన్నాను. నువ్వు ఈ బాడీకి ఓనర్వి, శరీరిగా ఉన్నావు. హ్యావింగ్ గివెన్ అప్ వన్స్ ఓన్ బాడీ, శరీరం వదిలేసిన తర్వాత, యాజ్ నాట్ బీయింగ్ వన్ సెల్ఫ్, వై షుడ్ వన్ బికమ్ అనదర్స్ బాడీ? అంటే తన శరీరాన్ని, హ్యావింగ్ గివెన్ అప్ వన్స్ ఓన్ బాడీ, తన శరీరం వదిలేశాక, యాజ్ నాట్ బీయింగ్ వన్ సెల్ఫ్, వై షుడ్ వన్ బికమ్ అనదర్స్? తానుగా ఉండకుండా మరొకడిగా ఎందుకు అవ్వాలి? అంటే అనదర్ అంటే గర్ల్స్ బాడీ గాను. ఇఫ్ వన్స్ బాడీ ఈజ్ నాట్ ద సెల్ఫ్, బాడీ అన్నది సెల్ఫే కానప్పుడు అదర్ బాడీస్ ఆర్ నాట్ నాన్ సెల్ఫ్. అంటే అవి భగవంతుడివైనా బాడీ ఏమో సెల్ఫ్ కానప్పుడు ఇతర శరీరాలు కూడా సెల్ఫ్ కావు అని చెప్తున్నారు. Protagonists of qualified monism think that individuality is necessary to experience the bliss. ఈ మోనిజం అనే దానికి తెలుగులో ఏమంటారో ఒకసారి చూస్తామండి. MONISM. తెలుగులో ఉందా అసలు? Monism meaning a theory of doctrine that denies the existence of a distinction of duality. అది ఏకత్వం. తెలుగులో ఉంది, ఏకత్వం అని రాశారు. అలాగే ఇంకోటి ఏం చెప్పారంటే దీనిలోని ప్రోటగానిస్ట్ ఆఫ్ క్వాలిఫైడ్ మానిజం, అంటే మానిజంలోని ఏకత్వంలో బాగా అర్హతలు ఉన్నవాళ్ళు ఏమనుకుంటారంటే వ్యక్తిత్వం అన్నది అవసరమే ఈ పరమానందాన్ని అనుభవించడానికి. ఇండివిజువాలిటీ అంటే ఐనెస్, నేను అన్నది అది పోగొట్టుకోకూడదు. ఆహా, ద సెల్ఫ్ ఈజ్ నాట్ ద బాడీ బట్ యువర్ సెల్ఫ్ బికమ్స్ ది బాడీ ఆఫ్ గాడ్. మీ సెల్ఫ్ శరీరం కాదు, కానీ మీ సెల్ఫ్ అన్నది భగవంతుడి శరీరం అయిపోతుంది. ఈజ్ ఇట్ నాట్ అబ్సర్డ్? ఇది అర్ధరహితంగా లేదా? లేకపోతే మీరు ప్రపత్తి అంటే సరెండర్, భగవంతుడికి సర్వశరణాగతి అయినప్పుడు మిమ్మల్ని మీరు ఆయన ఓవర్ టు హిమ్ అండ్ యు ఆర్ హిజ్ అండ్ నో లాంగర్ యువర్స్. ఇంకా మీరు ఆయన వాడు అయిపోయారు, ఇంకా మీ వాడు కాదు మీరంటూ ఇంకా లేదు. ఇఫ్ హీఈస్ ఇన్ నీడ్ ఆఫ్ ఎ బాడీ, ఆయనకు ఒక శరీరం అవసరం పడితే లెట్ హిమ్ లుక్ అవుట్ ఫర్ హిమ్సెల్ఫ్, ఆయనగా చూసుకోని, మనకు అవసరం లేదు. యూ నీడ్ నాట్ సే హీ ఈజ్ ద ఓనర్ ఆఫ్ ఎ బాడీ. ఈ శరీరానికి ఓనర్ ఆయన నువ్వు అనక్కర్లే. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే సరెండర్లో కూడా, సర్వశరణాగతిలో పరమాత్ముడే ఉన్నాడు, ఆయనకి మనం శరణ వేడుతున్నాం, అందుకని ఆయనే ఉంటాడు. ఇంకా ఆయనకి ఏదైనా శరీరం అవసరం అయితే ఆయన చూసుకుంటాడు, అంతేగాని ఈ శరీరం అని మళ్ళీ దాన్ని భగవంతుడి శరీరము అని అనడం చాలా అర్ధరహితమైనది అని ఆ వాదనని ఖండిస్తున్నారు. ఇదే విధంగా ఇంకో నెక్స్ట్ పాసేజ్ ఏం చెప్తున్నారంటే, ఇఫ్ యు మేక్ ప్రపత్తి, అదే సరెండర్ వల్ల అలా అవుతుంది. యు నీడ్ నాట్ సే హీ ఈజ్ ద ఓనర్ ఆఫ్ మై బాడీ, ఈ శరీరానికి ఓనర్ ఆయన అని అంటే అది అలాంటి సిద్ధాంతం రైట్ కాదు. తర్వాత 328వ ప్రశ్న. ఒక్కసారండి నేను ఫోన్ చేస్తాను, ఎందుకు సుధా గారు ఒక్కరైనా వస్తారు? సిగ్నల్ రావట్లేదు.
ఏంటి సిగ్నల్ రావట్లేదా? Okay. 328. ఒక యూరోపియన్ జెంటిల్మెన్ ఇలాగా మొదలుపెట్టారు. ఆయన క్లియర్గా నెమ్మదిగా మాట్లాడుతున్నారు. ఎందుకు వ్యక్తులు ఈ ప్రాపంచిక వ్యవహారాల్లో పట్టుబడిపోతున్నాయి, ఎన్నో కష్టాలు ఫలితంగా తెచ్చుకుంటున్నారు? వాళ్ళేమీ స్వేచ్ఛగా ఉండలేరా? వాళ్ళు ఆధ్యాత్మికమైన జగత్తులో ఉంటే వాళ్ళకి ఎంతో స్వేచ్ఛ ఉంటుంది కదా. దానికి మహర్షి ఏం చెప్తున్నారంటే, ఈ ప్రపంచమే ఆధ్యాత్మికమైంది. మీరు మిమ్మల్ని భౌతిక శరీరంతో ఐడెంటిఫై చేసుకుంటున్నారు కనుక మీరు ఈ ప్రపంచాన్ని భౌతికం అని అంటున్నారు. ఇతర ప్రపంచాలేమో ఆధ్యాత్మికమని. ఏదైతే ఉందో అదే ఆధ్యాత్మికత. అంటే ఈ ప్రపంచం కూడా ఆధ్యాత్మికంగానే ఉంది. మీ శరీరాన్ని మీరు అనుకోవడం బట్టి ప్రపంచం మీకు వేరేగా కనబడుతుంది, కానీ ఈ ప్రపంచం అంతా కూడా ఆధ్యాత్మికమే కదా అన్నారు. మీరు మీ శరీరాన్ని మీరు అనుకోవడం వల్ల మీకేమో ప్రపంచం ఇలా కనిపిస్తుంది అని. అయితే శరీరం లేనటువంటి ఆత్మలన్నీ అవన్నీ వాటికి ఒక లోతైనటువంటి దృష్టి ఉంటుంది. అవి ఎక్కువగా స్వేచ్ఛను అనుభవిస్తాయి కదా అని అడిగారు. మళ్ళీ ఆయన ఏమంటున్నారంటే, మీరు మీ శరీరంతో ఐడెంటిఫై అయిపోతున్నారు. నేను మీ విత్ దిస్ బాడీ, ఈ శరీరంతో మీరు అని మీరు ఐడెంటిఫై అవుతున్నారు కనుక మీరేమోని ఆ శరీరంతో ఉన్న ఆత్మల్ని స్పిరిట్స్ అని అంటున్నారు. ఈ రకమైన పరిమితుల్లో వాళ్ళ పరిమితుల కోసం మీరు మాట్లాడుతున్నారు అండ్ వాళ్ళ యొక్క సమర్థతల కోసం తెలుసుకోదలుచుకుంటున్నారు. ఈ శరీరం లేనటువంటి ఆత్మలు కూడా సూక్ష్మమైనటువంటి శరీరాలే. లేకపోతే మీరు డిసెంబడీడ్ సోల్స్ అని అనలేరు కదా. అంటే శరీరం లేకపోవడం అంటే ఈ స్థూల శరీరం లేదని అర్థం. మీరు ఎంతకాలం అయితే వాళ్ళకి వ్యక్తిత్వాన్ని ఆపాదిస్తున్నారో దే ఆర్ సెంటర్డ్ ఇన్ దేర్ సటిల్ బాడీస్. అంటే ఇన్ యాజ్ మచ్ యాజ్ యూ ఎండో దెమ్ విత్ ఇండివిజువాలిటీ, వాళ్ళకి వాళ్ళ సూక్ష్మతరమైన శరీరాలతోటే ఉన్నారు అని చెప్పారు. దేర్ లిమిటేషన్స్ విల్ బి అకార్డింగ్ టు దేర్ ఓన్ స్టేట్. వాళ్ళ యొక్క పరిమితులు వాళ్ళ స్థితిని బట్టి ఉంటాయి. మీరు ఎలాగైతే మీరు మీ యొక్క పరిమితుల యొక్క బర్డెన్ని మీరు ఫీల్ అవుతున్నారో వాళ్ళు కూడా వాళ్ళ యొక్క పరిమితుల యొక్క బర్డెన్ని ఫీల్ అవుతారు. నా ఉద్దేశం ఏంటంటే, ఈ స్పిరిట్ కానీ స్పిరిచువల్ ప్రపంచం కానీ అబ్సల్యూట్ స్పిరిట్, ఒకే ఒక పరమమైన ఆత్మ. అదేమీ సాపేక్షమైన ఆత్మ కాదు. మిమ్మల్ని మీరు ఒక స్పిరిట్గా గ్రహించారనుకోండి, అప్పుడు మీరు ఏం చూస్తారంటే ఈ జగత్తంతా కేవలంగా ఆధ్యాత్మికంగాను అయినదే కానీ భౌతికం కాదు అని మీరు చూస్తారు. అయితే మనలాంటి శరీరాలు తాత్కాలికమైన ఇంకా ఇతర శరీరాలు ఉన్నాయా? అవి మళ్ళీ జన్మనెత్తుతాయా అని ఆయన క్వశ్చనర్ అడిగారు. అప్పుడు మహర్షి అంటున్నారు, ఈ ప్రశ్నలన్నీ నీవు శరీరాన్ని అనుకోవడం బట్టి ఉదయిస్తున్నాయి. ఈ శరీరానికి పుట్టుక చావు ఉన్నాయి. ఈ శరీరం పడిపోతే మరొక శరీరం ఉత్పత్తి అవుతుంది.
అలా ఉత్పత్తి అవ్వడాన్ని మనం పునర్జన్మ అంటాం. కానీ మీరు శరీరమా? మీరు ఒకవేళ ఈ శరీరం కాదు అనుకున్నారనుకోండి, కేవలం ఆత్మని అనుకుంటే మీరు ఈ రకమైన స్థూలమైనటువంటి సూక్ష్మమైన శరీరాల నుంచి మీరు స్వేచ్ఛగా ఉంటారు. అప్పుడు మీకు ఏ పరిమితులు లేవు. ఈ జగత్ ఎక్కడుంది? భౌతికమా, ఆధ్యాత్మికమైంది? ఏ రకమైన పరిమితులు లేనప్పుడు ఈ భౌతికమో ఆధ్యాత్మికమో అయిన జగత్ ఎక్కడుంది? అప్పుడు పునర్జన్మ అన్న ప్రశ్న ఎక్కడ ఉదయిస్తుంది? అంటే దేనికి పునర్జన్మ అని. మళ్ళీ కన్సిడర్ ఇట్ ఫ్రమ్ అనదర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి. మీరు ఒక స్వప్నంలో ఉన్న శరీరాన్ని మీ అంతటి మీరే స్వప్నంలో సృష్టిస్తున్నారు. దాంతో మీరు ఆ డ్రీమ్ బాడీ తోటి పనిచేస్తారు అక్కడ. అదే రకంగా ఈ జగత్తులో మనం జాగరూక అవస్థలో కూడా ఇది అసత్యమే. ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారంటే మీరు శరీరం అని, ఆ డ్రీమ్ బాడీ కాదనుకుంటున్నారు జాగరూక అవస్థలో. మీ యొక్క స్వప్నంలో ఈ శరీరం అన్నది అసత్యం అని తెలుస్తుంది. అది డ్రీమ్ బాడీవే. అది ఆ డ్రీమ్ బాడీకి ఈ శరీరం ఏమి దానికి తెలియదు. అదేవిధంగా ఈ రెండు శరీరాలు కూడా నిజం కావు. ఎందుకంటే అవి కొంతకాలమే మీకు సత్యంగా ఉంటున్నాయి, మిగతా కాలంలో అసత్యం. ఏదైతే సత్యమైనదో అది శాశ్వతంగా ఉంటుంది. కానీ మీరు ఏం చెప్తున్నారంటే ఈ ఐ అన్నది, ఈ ఐ కాన్షియస్నెస్ అన్నది 3 అవస్థలలోని ఉంటుంది. దాంట్లో ఏ మార్పు లేదు. అదొక్కటే సత్యం. ఈ 3 అవస్థలు అసత్యమే. అవి కేవలం మనస్సుకే ఉన్నాయి. ఈ మనస్సే మిమ్మల్ని అడ్డుతోందన్నమాట. అంటే మీ అబ్స్ట్రక్ట్ చేస్తోంది. మీ యొక్క నిజ స్వరూపాన్ని తెలుసుకోకుండా. మీ నిజ స్వరూపం అన్నది అనంతమైన ఆత్మతత్వమే. మీ నిద్రలో అదే జరుగుతోంది. ఈ పరిమితులన్నీ మిగతా 2 స్థితుల్లోనే వస్తున్నాయి. దానివల్ల ఏమిటి తేడా? నిద్రలో మనస్సు లేదు, అయితే అది స్వప్నావస్థలో జాగరూక అవస్థలోనే ఉంది. ఈ పరిమితుల యొక్క ఫీలింగ్ అన్నది మనస్సు యొక్క పని. మనస్సు అంటే ఏమిటి కనుక్కోండి. దాన్ని మీరు వెతుకుతే అది అదృశ్యం అయిపోతుంది దానంతటదే. ఎందుకంటే దానికి నిజమైన అస్తిత్వం లేదు. అది ఆలోచనలతోటి తయారైంది. ఆలోచనలు ఆగిపోయినప్పుడు అది కూడా అదృశ్యం అయిపోతుంది. అప్పుడు నేను అక్కడ ఉన్నానా? డూ ఐ రిమైన్ దెమ్ అంటూ ప్రశ్నించే పృచ్ఛకుడు అడుగుతున్నాడు. వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ స్లీప్? నిద్రలోని మీ అనుభవం ఏమిటి? అక్కడ ఆలోచనలు లేవు, మనస్సు లేదు, మీరు మాత్రం ఉన్నారు. నేను ఎప్పుడైతే ధ్యానం చేయాలని ప్రయత్నిస్తున్నానో నేను అలా చెయ్యలేకపోతున్నాను. ఎందుకంటే నా మనస్సు తిరుగుతూ ఉంటుంది. నేనేం చెయ్యాలి అంటే మహర్షి అన్నారు, మీ ప్రశ్నలోనే జవాబుంది. మొట్టమొదటిగా ఫస్ట్ పార్ట్ మీ ప్రశ్నలో మీరేమంటున్నారంటే మీరు ఏకాగ్రత చేస్తున్నారు కానీ జయం పొందట్లేదు. మీ అర్థం ఏమిటంటే ఈ సెల్ఫ్. మీరు దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు? మీరు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు? 2 ఆత్మలు ఉన్నాయా? వన్ సెల్ఫ్ అన్నదే ఇంకొక సెల్ఫ్ మీద కాన్సన్ట్రేట్ చేయగలదా? ఏ సెల్ఫ్ అనేది కంప్లైంట్ చేస్తోందో నేను ఫెయిల్ అయిపోయానని? ఏ సెల్ఫ్ నేను ఫెయిల్ అయినని కంప్లైంట్ చేసేది? 2 ఆత్మలు ఉండవు కదా, ఒకే ఒక ఆత్మ ఉంది. దాన్ని కాన్సన్ట్రేట్ చేయనక్కర్లేదు.
మీరేం అడుగుతున్నారు? అలా అయితే ఆనందం ఎందుకు లేదు? ఆనందం రాకుండా నిద్రలో మీరు, అంటే ఇక్కడ ఆనందం రాకుండా ఉన్నారు, కానీ నిద్రలో మీకు ఎలా హ్యాపీగా ఉంటున్నారు? వైజ్ అంటే మీకు ఎందుకు హ్యాపీనెస్ లేదు? ఏది మిమ్మల్ని అడ్డుతోంది? విచ్ యు ఆర్ ఇన్ స్లీప్, నిద్రలో ఉన్నట్టుగా ఇక్కడ ఎందుకు ఉండలేకపోతున్నారు? మీ అంతట మీరే మీరు చెప్తున్నారు ఏంటంటే మనస్సు ఇటు అటు తిరుగుతోందని. మనస్సుని కనుక్కోండి. అది తిరుగుతూనే ఉంటుంది, ఆగుతూ ఉంటుంది. అంటే ఈ వాండరింగ్ దాన్ని మీరు గమనిస్తే ఈ తిరగడాలు ఆగిపోతాయి. అంటే అది ఇటు అటు తిరుగుతోంది కదా, అది మీరు కానీ గమనిస్తే దాన్ని ఆ తిరగడం ఆగిపోతుంది. ఇట్ విల్ బి ఫౌండ్ టు బి, అప్పుడు మీకేం తెలుస్తుంది అన్నది ఒక ఆత్మతత్వమే అని. ఆ ఐ అన్న కాన్షియస్నెస్ అదే ఆత్మ అయి ఉంది, శాశ్వతమైంది. అది జ్ఞానానికి ఆవల ఉన్నది. అది నాలెడ్జ్ అండ్ ఇగ్నోరెన్స్కి ఆవల ఉంది. అంటే అజ్ఞానానికి ఆవలే ఉంది, జ్ఞానానికి ఆవలే ఉంది. అప్పుడు నేను ఎంతో కష్టపడి చాలా తక్కువ ప్రాక్టీస్, అంటే ఏకాగ్రత ప్రాక్టీస్ చేయడానికి అసలు టైం ఉండలేదు. ఏ రకమైన సహాయాలైనా ఉంటాయా దీనికి? ఆర్ దేర్ ఎనీ ఎయిడ్స్? ఈజ్ కంట్రోల్ ఆఫ్ బ్రెత్ ఏ గుడ్ ఎయిడ్? శ్వాసని కంట్రోల్ చేయడం ఒక మంచి సహాయమా అని అడిగారు. ప్రాణ, మనస్సు ఇవి ఒకే మూలం నుంచి వస్తున్నాయి. సోర్స్ అనేది, అంటే ఈ మూలం, ఆ శ్వాసని పట్టుకోవడం ద్వారా మనస్సుని పట్టుకోగలం. మీరు అది చెయ్యలేకపోతే రెండోది, అప్పుడు మీకు మొట్టమొదటిది ఏ హెల్ప్ చెయ్యదు. విల్ నో డౌట్ బి హెల్ప్ఫుల్. అంటే ద ఫార్మర్ విల్, అదే ఇఫ్ యూ కెనాట్ డూ ద లేటర్ అంటే ఏంటి? శ్వాస మీని గట్టిగా పట్టుకోవడం, అప్పుడు మొదటిది హెల్ప్ఫుల్గా ఉండదు. రెగ్యులేషన్ ఆఫ్ బ్రెత్ ఈజ్ గెయిన్డ్ బై వాచింగ్ ఇట్స్ మూమెంట్స్. అంటే శ్వాస మీద మీకు ఆ కంట్రోల్ ఎప్పుడొస్తుంది? దాని యొక్క కదలికలని చూసినప్పుడే. ఒకవేళ మనస్సే మీరు వాచ్ చేసారనుకోండి ఆలోచనలని, అవి ఆగిపోతాయి. అంటే ఇక్కడ చాలా మంది ఏంటంటే శ్వాస మీద ధ్యానం అని చెప్తున్నారు. అంటే కృష్ణమూర్తి గారు, రమణ మహర్షి ఏంటంటే డైరెక్ట్గా మీరు ఆలోచనలనే చూసి చూడండి, అవి ఆగిపోతాయి. శాంతి దాని ఫలితంగా వస్తుంది. అదే మీ యొక్క నిజమైన స్వభావం. జనకుడు, రాజైన జనకుడు ఏమన్నాడంటే, నాకు ఇప్పుడు దొంగ ఎవడో కనుక్కున్నాను అన్నాడు. ఆ మనస్సే దొంగని. ఆయన నా ఐనెస్ అనే దాన్ని దొంగలిస్తున్నాడు. నేను ఇమ్మీడియట్గా దాన్ని చంపేస్తాను, ఆ దొంగని. ఈ కన్ఫ్యూషన్ అనేది ఆలోచనల వల్లే కనిపిస్తోంది. నాకున్న ఆత్మతత్వాన్ని దొంగలిస్తోంది, నా శాంతినిను. ఈ కన్ఫ్యూషన్ అన్నది మనస్సే. అది ఎప్పుడైతే ఆగిపోయిందో అప్పుడు మనస్సు పారిపోతుంది. ఈ సెల్ఫ్ అన్నది కేవలంగా ఏ రకమైన డిస్టర్బెన్స్ లేకుండా ఆధారంగా ఉంది అన్నిటికీ అని చెప్పాను. ఇంకొక వ్యక్తి మధ్య మైండ్ మస్ట్ కిల్ ద మైండ్ అని అన్నారు. మనస్సే మనస్సును చంపేయాలన్నారు. అంటే మహర్షి అవును, ఒకవేళ మనస్సు అనేది ఉంటే ఏ సెర్చ్ ఫర్ ఇట్ డిస్క్లోజెస్, దానికోసం వెతికినప్పుడు మనకి ఏం తెలుస్తుందంటే ఆ మనస్సే లేదని తెలిసిపోతుంది. అసలు లేనిదాన్ని ఎలా చంపగలమండి అన్నారు. అంటే అప్పుడు ఆయన అడుగుతున్నాడు, మానసిక జపం బాహ్య జపం కంటే గొప్పదే కదా? ఓవరాల్ బాహ్యంగా చేసే జపంలో సౌండ్స్ ఉంటాయి, సౌండ్స్ ఆలోచనలోంచి వస్తున్నాయి. ఈ ఆలోచనలు పదాల్లో పెట్టే ముందు వ్యక్తి ఆలోచించాలి. ఈ ఆలోచనలు మనస్సును తయారు చేస్తున్నాయి. అందుకని మానసిక జపం అన్నది బాహ్య జపం కంటే గొప్పదే, ఓరల్ జపం కంటే అన్నారు.
అయితే మేము జపం మీద మనస్సుని పెట్టి బాహ్య జపం ఓరల్గా కూడా చేయొచ్చునా? ఎప్పుడైతే జపం మానసికం అయిపోయిందో అక్కడ ఈ సౌండ్స్ యొక్క అవసరం ఏముంది అని మహర్షి అన్నారు. అంటే మానసిక జపం వచ్చినప్పుడు బాహ్య జపం యొక్క అవసరం ఏమిటి? జప అన్నది ఎప్పుడు మెంటల్గా అయిపోయిందో అదే ధ్యానం. ధ్యాన కాంటెంప్లేషన్ ఇవన్నీ కూడా మానసిక జపాలే. ఇవన్నీ ఒకటే. ఎప్పుడైతే ఆలోచనలు అంటే ఆగిపోతూ ఉంటాయో ఒకే ఒక ఆలోచన మిగిలిపోతుంది. ఎక్స్క్లూషన్ ఆఫ్ ఆల్ అదర్స్ అన్నీ వదిలేసాక అలాగ ఉండడాన్నే మనం ధ్యానం అంటున్నాం. ఏది మన జపం యొక్క ఆబ్జెక్ట్ ఏమిటి అంటే, లేకపోతే ధ్యానం అన్నది ఎన్నో ఆలోచనలని పోగొట్టడం, ఒక్క ఆలోచన మీద ఉంచడం. అదేమిటి ఆ ఒక్కటి అంటే అబ్సల్యూట్ కాన్షియస్నెస్, అంటే ఆ పరమమైనటువంటి ప్రజ్ఞ మీదనే ఉంచుతున్నాం. అదే సెల్ఫ్. మనస్సు జపంలో మునిగిపోయినప్పుడు అది ఏం చేస్తుందంటే మూలంలోకి అణిగిపోతుంది, అంటే మునిగిపోతుంది. అయితే మనస్సుని బ్రెయిన్లోంచి వస్తారంటారంటే అని అంటున్నాడు ఆయన. వేర్ ఈస్ ద బ్రెయిన్? బ్రెయిన్ ఎక్కడుంది? అది శరీరంలో ఉంది. నేనేమంటున్నానంటే మనస్సు యొక్క ప్రొజెక్షనే శరీరం. మీరు బ్రెయిన్ కోసం మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే మీరు శరీరం కోసం ఆలోచిస్తారో, మైండ్ అన్నది శరీరాన్ని సృష్టిస్తోంది, ఈ బ్రెయిన్ని సృష్టిస్తోంది. ఇంకా ఎన్నో రకాలైనటువంటి నమ్మకాలు, బ్రెయిన్ ఈజ్ ఇట్స్ సీట్ అని అలాంటి ఆలోచనలని సృష్టించేది మనస్సే. భగవాన్ ఏం చెప్పారంటే అంటే ఆయన ఎన్నో రాసిన వాటిలో జప అన్నది దాని యొక్క మూలాన్ని తెలుసుకోవాలని, దాని మూలం మనస్సు కాదా? దాని అర్థం మనస్సే దాని మూలమని కాదా? ఇవన్నీ కూడా మనస్సు యొక్క పనులే. జపం సహాయం చేస్తుంది మనస్సుని ఒక సింగిల్ ఆలోచన మీద, ఒక ఏకైక ఆలోచన మీద ఫిక్స్ అవ్వడానికి. మిగతా ఆలోచనలన్నీ కూడా ఆ మొదటి ఆలోచనకి సబార్డినేట్ అయిపోతాయి. ఎంతవరకు అంటే అవి అదృశ్యం అయిపోతాయి చివరికి. ఎప్పుడైతే అది మానసికం అయిపోయిందో అది ధ్యాన అంటారు దాన్ని. ధ్యాన అని అంటే అదే మన సహజ స్వభావం. దాన్ని ధ్యాన అని ఎందుకంటున్నానంటే అది ప్రయత్నంతో చేస్తున్నాం. ప్రయత్నం అనేది అవసరమే. ఎంతకాలమైతే ఆలోచనలన్నీ బహిర్గత ఆలోచనలు ఉంటాయో, మీరు ఇతర ఆలోచనలతో ఉండడం బట్టి మీరు ఒక సింగిల్ థాట్ అనే దాని యొక్క కంటిన్యూటీ అవసరం. మెడిటేషన్ లేకపోతే ధ్యానం ఇవన్నీ అప్పుడు అవసరం, ఎప్పుడు మీ ఆలోచనలతో ఉండడంతో. ఒకవేళ మీ ధ్యాన అన్నది అప్రయత్నంగా వచ్చేసింది అనుకోండి, అప్పుడు మీ యొక్క సహజ స్వభావం అయిపోతుంది అన్నారు. ఇక్కడ వరకు అర్థమైందా? ఇది 328 ప్రశ్న అయిపోయిందండి. మనకి 1 మినిట్ ఉంది. మళ్ళీ ఈ 1 మినిట్లో ఎంతో కొంత మాట్లాడాక జూమ్ మళ్ళీ ఓపెన్ చేద్దాం. అంటే ఇందులో ఎక్కడెక్కడ మనకి అర్థం కాలేదో అవి డిస్కస్ చేసి ఆఫ్టర్ దట్ మీకు ఎంత అర్థమైందో చెప్తారు. సుధా గారు లేట్గా ఎందుకు వచ్చారో? ఈ రోజు మా నాన్నగారు మాసికం అండి, అందుకు లేట్ అయింది నాకు. ఓహో, అదే ఏదో రీజన్ ఉంది అనుకున్నా. వసంత మండే నుంచి వస్తానండి. అంటే మీరు ద్వాదశి నాడు కదా, ఏకాదశి నాడు పోయారు మా నాన్నగారు. ఓకే. ఏకాదశి పెట్టాం. ఇప్పుడు మేము మధ్వ సాంప్రదాయం ప్రకారం ఏకాదశి నాడు తిది పెట్టం, ద్వాదశి నాడు పెట్టం. అది పొద్దున్నే పెట్టేస్తాం తెల్లవారుజామున, అందుకని అది. ఓహో, ఈ వాటికి అంతా అయిపోతున్నట్టు, భోజనాలు అన్ని కూడా అయిపోతాయి అన్నమాట. అది వెరీ గుడ్, ఏదో బాగుంది. అందుకే వదిన వీడియో కాల్ అది చేస్తుంది, అందుకే నా వీడియో కాల్లో ఉన్నాను.